హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ఆర్ని ముచ్చట్లు. ఇప్పుడైతే నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీ పేరు ఏంటిదంటే ఫ్రెండ్స్ బియాండ్ వింగ్స్, ఫ్రెండ్షిప్ ఆఫ్ టూ బర్డ్స్. పదండి స్టోరీలోకి వెళ్ళిపోదాం. Once in a forest lived a group of special birds. These birds were beautiful and rare. According to villagers, they were sacred and brought good luck to the village. ఒకప్పుడు ఒక అడవిలో ప్రత్యేకమైన పక్షులు సమూహం నివసించేది. ఈ పక్షులు అందంగా మరియు అరుదుగా ఉండేవి. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం అవి పవిత్రమైనవి మరియు గ్రామానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టేయి. In this community of birds lived two best friends, Yellow Bird and Purple Bird, who had grown up together and were known for their friendship. ఈ పక్షుల సంఘంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు, పసుపు పక్షి మరియు ఉదార పక్షి నివసించారు. వారు కలిసి పెరిగారు మరియు వారి స్నేహానికి ప్రసిద్ధి చెందారు. One day, both the birds were playing, singing, enjoying the nature. A wealthy merchant was passing by the forest and he was enamored by the purple bird singing and beauty. ఒక రోజు రెండు పక్షులు ఆడుతూ పాటలు పాడుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాయి. ఒక ధనవంతుడైన వ్యాపారి అడవి గుండా వెళ్తుండగా ఆ ఉదారంగు పక్షి గానం మరియు అందానికి ఆకర్షితుడయ్యాడు. He decided to capture the bird so that he add to his favorite position. He ordered his man to capture the bird and they did. అతను ఇష్టమైన వస్తువులకు అదనంగా చేర్చడానికి అతను ఆ పక్షిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను తన మనుషులను ఆ పక్షిని పట్టుకోమని ఆదేశించాడు. వారు పట్టుకున్నారు. Seeing this, the yellow bird was devastated as he saw his best friend being taken away. Few years passed. The wealthy merchant had built a golden cage for the purple bird and held him like a showpiece as his possession. ఇది చూసి ఆ పసుపు పక్షి తన ప్రాణ స్నేహితుడిని తీసుకువెళ్లడం చూసి చాలా బాధపడ్డాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ ధనవంతుడైన వ్యాపారి ఉదారంగు పక్షికి బంగారు పంజరం నిర్మించి దానిని ఒక ప్రదర్శన వస్తువుగా తన ఆస్తిగా ఉంచుకున్నాడు. One day the merchant had to go out for business and he realized he would be passing by the same forest where he had captured the purple bird. He asked the bird, "Is there any message you want me to give to your community there?" ఒక రోజు వ్యాపారి వ్యాపారం కోసం బయటకు వెళ్ళవలసి వచ్చింది మరియు అతను ఉదారంగు పక్షిని పట్టుకొని అదే అడవి గుండా వెళ్తున్నట్లు గ్రహించాడు. అతను పక్షిని అడిగాడు, "ఇక్కడ మీ సమాజానికి నేను ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నావా?" The purple bird with a heavy heart said, "I miss you them every day, especially my best friend." And off went the merchant for his trip. బరువెక్కిన హృదయంతో ఉదారంగ పక్షి, "నేను వాటిని ప్రతిరోజు మిస్ అవుతున్నాను, ముఖ్యంగా నా ప్రాణ స్నేహితుడిని" అని అంది. మరియు వ్యాపారి ప్రయాణానికి బయలుదేరాడు. On his way back, the merchant was passing by the forest and he stopped to share the message with the village and the birds. తిరిగి వస్తుండగా వ్యాపారి అడవి గుండా వెళ్తుండగా గ్రామస్తులతో పక్షులతో సందేశాన్ని పంచుకోవడానికి ఆగడు. As soon as he delivered the message, the merchant heard a shrieking sound and through the branches a bird dropped dead on the ground near the merchant. It was the yellow bird, best friend of purple bird. అతను సందేశం ఇచ్చిన వెంటనే వ్యాపారి అరుపుల శబ్దం విన్నాడు మరియు కొమ్మల గుండా ఒక పక్షి వ్యాపారి దగ్గర నేలపై చనిపోయింది. అది పసుపు పక్షి, ఉదారంగు పక్షి ప్రాణ స్నేహితుడు. The merchant was stunned. He immediately took off and left the forest. As soon as he reached home, the purple bird with anticipation asked him, "What did they say?"
వ్యాపారి ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే బయలుదేరి అడవి నుండి బయలుదేరాడు. అతను ఇంటికి చేరుకోగానే ఉదారంగు పక్షి ఆశతో వాళ్ళు ఏం చెప్పారు అని అడిగింది. The merchant still shocked, stammered and told the purple bird exactly what happened. వ్యాపారి ఇంకా ఆశ్చర్యపోయాడు, తడబడ్డాడు మరియు ఏమి జరిగిందో ఉదారంగు పక్షికి చెప్పాడు. The purple bird couldn't take it and with a loud shriek dropped dead in the cage. ఆ ఉదారంగు పక్షి దానిని తట్టుకోలేకపోయింది మరియు పెద్దగా అరుస్తూ బోన్లో చనిపోయింది. The merchant cried out loudly as he knew he had killed his prized possession. He opened the cage and took the purple bird out and cried. అతను విలువైన వస్తువును చంపేశాడని తెలిసి వ్యాపారి బిగరగా అరిచాడు. అతను పంజరం తెరిచి ఉదారంగు పక్షిని బయటకు తీసుకొని ఏడ్చాడు. Suddenly the purple bird immediately jumped and flew to the window. The merchant was shocked. He didn't know what to do and before he could gather what was happening, అకస్మాత్తుగా ఉదారంగు పక్షి వెంటనే దూకి కిటికీ వైపు ఎగిరింది. వ్యాపారి షాక్ అయ్యాడు. అతనికి ఏం చెయ్యాలో తెలియలేదు మరియు ఏం జరుగుతుందో అతను గ్రహించలేదు. The purple bird said, "Thank you for giving me the message from my best friend. I understood what my best friend did and why. I had to pretend dead so that you will open the cage and now I can go back to my freedom and to my best friend." ఉదారంగు పక్షి నా ప్రాణ స్నేహితుడి నుండి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా ప్రాణ స్నేహితురాలు ఏం చేసిందో ఎందుకు చేసిందో నాకు అర్థమైంది అని అంది. నీవు పంజరం తెరవాలంటే నేను చనిపోయినట్లు నటించాల్సి వచ్చింది. ఇప్పుడు నేను నా స్వేచ్ఛకు మరియు నా ప్రాణ స్నేహితుడి వద్దకు తిరిగి వెళ్ళగలను. What did I learn from this story? Genuine love means freedom, not control. నిజమైన ప్రేమ అంటే స్వేచ్ఛ, నియంత్రణ కాదు. If you have a yellow bird friend in your life, protect him or her. మీ జీవితంలో ఒక పసుపు పక్షి లాంటి స్నేహితులు ఉంటే అతను లేదా ఆమెను రక్షించండి. If not, then be that yellow bird friend to someone who deserve it. లేకపోతే అర్హులైన వ్యక్తికి పసుపు పక్షి లాంటి స్నేహితులుగా ఉండండి. Do not forget to tag that yellow bird friend of your life in comment box and let them know. Thank you for watching. Please like, share, subscribe Princess Arni Muchatlu. ఈ స్టోరీ కనుక నచ్చితే please subscribe my channel. Please support me guys.